ఉంటాం స్వరూప్ గారు. పదండి. ఇల్లరికానికి కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడేం చెయ్యాలి భగవంతుడా? నువ్వెప్పుడొచ్చావు బేబీ? నేనొచ్చి చాలాసేపు అయింది. వాట్ ఈస్ దిస్ మామ్? ఏం జరుగుతోంది ఇంట్లో? జైని మంగని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు ఎందుకు? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ మామ్? తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? పని వాళ్ళని పనికిరాని వాళ్ళుగా చూసే నువ్వు నీ వాళ్లుగా నెత్తిన పెట్టుకుంటుంటే నువ్వేనా, లేక నేను మంగలాగా స్వరూప అండ్ విరూపాలాగా నీలో ఇద్దరున్నారేమోనని నాకు డౌట్ వస్తుంది. ఇంతకీ నీలా ఇద్దరున్నారా, లేక నువ్వే ఇద్దరులా నటిస్తున్నావా మామ్? బేబీ. ఎస్ మామ్, నువ్వు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నావు. నాకేమీ అర్థం కావట్లేదు, కానీ ఎందుకు చేస్తున్నావని కూడా తెలియట్లేదు. చెప్పు, నువ్వు నా మామ్వేనా? నన్నే అనుమానిస్తున్నావు బేబీ? నువ్వు చేసే పనులకి నేనే కాదు, నా స్థానంలో ఎవ్వరున్నా ఇలాగే మాట్లాడతారు. నేనేం చేసినా దానికో కాజ్ ఉంటుంది. నేనేం రాంగ్ చేయట్లేదు. ఓకే, ఇది రైటు కరెక్టు అని నువ్వు ఫీల్ అయినప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావో, ఏం జరుగుతుందో నాకు చెప్పొచ్చు కదా. ఎందుకు నాకు తెలియకుండా ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తున్నావు? వాట్స్ గోయింగ్ ఆన్ మామ్? ఎందుకు తులసిని చేరదీస్తున్నావు? ఎందుకు మంగపై అంత ప్రేమ కురిపిస్తున్నావు? వై? టైం వచ్చినప్పుడు నీకంత వివరంగా చెప్తాను బేబీ. టైం వచ్చినప్పుడు అంటే జై ప్రాణం పోయిన తర్వాత, లేక ప్రాణం పోకముందా? బేబీ. ఎస్ మామ్, ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వు అరిచినంత మాత్రాన నేను భయపడను. నాకు నిజం చెప్పడానికి నువ్వు భయపడుతున్నావు. నువ్వు నాతో చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నాతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదు. నీ కాన్సంట్రేషన్ అంతా వేరే ఉంది. ఓకే, నువ్వు చెప్పకపోయినా అదేంటో నేను తెలుసుకుంటాను. అది సరే, జైని మంగని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఎందుకు పెట్టావు? ఈ ఇల్లరికమేంటి? దీని వెనక మోటివ్ ఏంటి? ఓ, ఇది కూడా తర్వాతే చెప్తావా? ఓకే, వెయిట్ చేస్తా. మరి వాళ్ళు ఈ ఇంట్లో ఉంటే నేనెక్కడుండాలి? మనకి ఈ ఇల్లు తప్ప వేరే ఇల్లు లేవా? గెస్ చేసా నేనుంచి ఈ ఆన్సరే వస్తుందని. బేబీ ప్లీజ్ బేబీ, డోంట్ టార్చర్ మీ. నేనేం చేసినా మీ మంచి కోసమే చేస్తాను. మీ అంటే ఎవరెవరు? నేను జైనా, లేక నేను మంగనా? నువ్వు జై. థ్యాంక్స్, కనీసం ఇదైనా క్లారిటీ ఇచ్చావు. వాళ్ళున్నంత వరకు నేనిక్కడ ఉండకూడదు, అంతే కదా? ఇక్కడ నీకు తోడుగా మంగుంటుంది. నేను మన ఏ హౌస్ కి వెళ్ళినా ఒంటరిగా ఉండాలి. ఓ పని చేస్తాను, తులసి ఉన్న గెస్ట్ హౌస్ కి వెళ్తాను. అక్కడ అది కూడా ఒంటరిగా ఉంది కదా, నేను వెళ్ళి తోడుగా ఉంటాను.
ఇద్దరికి బాగా టైం పాస్ అవుతుంది. అవును, నిత్యలా వెళ్ళనా లేక మంగళ వెళ్ళనా? నాలా వెళితే నాతో ఏం మాట్లాడుతుంది? మంగళ వెళ్తే ఏమైనా మాట్లాడొచ్చు. ఇప్పుడే వెళ్ళిపోనా? కాసేపు ఆగి వెళ్ళనా? కాసేపు ఆగి జైని కళ్ళారా చూసి వెళ్తాను. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. వచ్చారా? ఈ నైట్ నుంచి మీ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఓకే మ్యామ్. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? ఒకే రకమైన ఫుడ్ మీరు 2 విధాలుగా చెయ్యాలి. నేను బేబీ తినే ఫుడ్ టేస్టీగా ఉండాలి. జై తినే ఫుడ్లో రుచి పచి ఏదీ ఉండకూడదు. అది తింటే తనకెలాంటి కోరికలు ఫీలింగ్స్ రాకూడదు. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. ఈవెన్ మా బేబీకి కూడా తెలియకూడదు. బీ కేర్ఫుల్. అలాగే మ్యామ్. గుడ్. జై, నిత్య, ఏంటంటే? నీకోసమని స్పెషల్గా ఈ 3 షెఫ్స్ ని పిలిపించాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. స్పెషల్గా షెఫ్లు ఎందుకంటే నా కోసం నిత్య కుక్ చేస్తుంది కదా. లేదు జై, బేబీకి ఏ వర్క్ ఉండకూడదు జై. నీతో తను హ్యాపీగా ఉండాలి. వీళ్ళు ఇటాలియన్, కాంటినెంటల్, చైనీస్ అన్ని రకాల డిష్లు చేయడంలో వెల్ ట్రైన్డ్ షెఫ్లు. నీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇస్తే క్షణాల్లో వండి నీకు సర్వ్ చేస్తారు. ఫుడ్ విషయంలో నీకు ఏ లోటు ఉండదు. నేను ఫుడ్ని కాదండి. అయినా కాకపోయినా నా మర్యాదల్లో ఎలాంటి లోటు ఉండకూడదు కదా జై. మీ ఇంట్లో ఎలా ఉంటావో అంతకు మించిన కంఫర్ట్ ఈ ఇంట్లో నీకివ్వాలన్నదే నా తాపత్రయం. బేబీ, జైకి ఏం కావాలో అడిగి వాళ్ళతో రెడీ చేయించు. చూసారా మా అమ్మ మీకోసం ఎంత కేర్ తీసుకుంటున్నారో? అత్తగారి కేరింగ్ సరే, మరి అమ్మాయి గారి కేరింగ్ సంగతి ఏంటి? నైట్ మీరేం తింటారో చెప్పండి, వాళ్ళతో చెప్పి చేయిస్తాను. నీకు ఇష్టమైన ఫుడ్ చేయించు. నేను అడుగుతుంది మీకిష్టమైంది ఏంటి అని. నీ ఇష్టమే నా ఇష్టం. అలా కాదు శ్రీవారు, మీరిష్టంగా తినేవి కొన్ని ఉంటాయి కదా. మర్చిపోయాను. తినే తిండిని కూడా మర్చిపోతే ఎలా అండి? నువ్వు నా పక్కనుంటే శ్వాస పీల్చడం కూడా మర్చిపోతాను. పొరపాటును కూడా ఆ పని చేయకండి. కావాలంటే మీకు దూరంగా ఉంటాను. అప్పుడు శ్వాసే ఆగిపోతుంది. ఎందుకలా మాట్లాడుతున్నారు? డిన్నర్కి టైం అవుతుంది, చెప్పండి. నిజం చెప్తున్నాను నిత్య, నాకు పెద్దగా ఇష్టాలంటూ ఏమీ లేవు. ఇంట్లో పిన్ని ప్రేమగా వండి వడ్డించేది, తినేవాణ్ణి, అంతే. పాపం, మిమ్మల్ని వదిలేసి వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో. జై నిత్యలను కూడా పిలువు జనార్దన్. వాళ్ళు లేరు కదా, ఈ రోజు నుంచి వాళ్ళు లేకుండా మనం భోజనం చెయ్యాలి.
ఏంటి జేజీ ఆలోచిస్తున్నావు? తినేటప్పుడు ఆలోచించకూడదని మీరే అంటుంటారు కదా జేజీ. తిను జేజీ. కోపం వచ్చిందా? నాపై అలిగావా? అది కోపం కాదండి, అలకే. అలాగే అయితే జేజీ ఆకలి తీర్చాల్సిందే. అంతా నాకే పెడుతున్నారేంటి? మీరు కూడా తినండిరా. ఇదిగో జై, ఇది నీ ముద్ద. తిను నిత్య. తిను నిత్య. తిను జై. అమ్మమ్మా. అమ్మమ్మా. బామ్మగారు. చెయ్యి కడిగిస్తున్నావు ఏంటమ్మమ్మా? తినాలనిపించటం లేదురా. అయ్యో అన్నయ్య. ఈ ఏడుపేదో అప్పుడే ఏడ్చుంటే జై ఇక్కడ ఉండేవాడు కదా. వాళ్ళు ఎలా ఏడిస్తే మనకెందుకు చంద్రిక? మన మాట వింటారా చస్తారా? జై అక్కడే ఉండిపోతే చచ్చేది వాళ్ళు కాదు, మనం. మనమెందుకు చస్తాం? జైలేడని వాళ్ళలాగా మనం కడుపు మార్చుకోవటం లేదు కదా. మీకెప్పుడు కడుపే కైలాసం. తుఫాను ముచ్చుకొస్తున్న తిండి మానరు. ఆ స్వరూప తక్కువది కాదు. ఏదో పెద్ద ఎత్తే వేసి జైని ఇల్లరికం ఉండమంది. రేపేలుండో వాళ్ళ శోభనం జరిపించేస్తుంది. వారసుడు అక్కడే పుడతాడు. ఈ ఆస్తంతా ఆ ఇంటికే వెళ్ళిపోతుంది. మనం దిక్కులేని వాళ్లలా రోడ్డును పడతాం. అది జరగకూడదంటే జై నిత్యల శోభనాన్ని ఆపాలి. జై ఇల్లరికాన్ని రద్దు చేయించాలి. ఈ తిండి కాస్త పక్కన పెట్టి ఈ 2 పనుల గురించి ఆలోచించండి. రెడీనా? వెరీ గుడ్. నైస్. గుడ్. వెరీ గుడ్. నిత్య, జై త్వరగా రండి, డిన్నర్ చేద్దాం. రండి రండి, కూర్చో. జై ఆగు. నిత్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ జై, ఈరోజు నేను బేబీ పక్క పక్కన కూర్చొని డిన్నర్ చేస్తాం. అలాగే ఆంటీ. థ్యాంక్ యూ జై. రా బేబీ. సర్వ్ చేయండి. తిను జై. బేబీ, నీకు నేను తినిపిస్తాను. నేను తింటానమ్మా. ఈరోజు నా చేతో తినిపిస్తాను.
పని మనిషిని పక్కన కూర్చోబెట్టుకుని మామ్ గోరు ముద్దలు తినిపిస్తుందేంటి? ఏమైంది మామ్కి? ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తుంది? అమ్మా, ఇంక చాలమ్మా. ఏం తిన్నావని అప్పుడే చాలంటున్నావు? తిను. దా. ఆ జై, భోంచేయకుండా అలా చూస్తున్నావేంటి? తిను. తనకు మీ చేత్తో తినిపిస్తున్నారేంటంటీ? నిత్యకి ఎప్పుడు నేను ఇలా తినిపించలేదు జై. బిజినెస్ గొడవల్లో పడి బేబీని సరిగ్గా పట్టించుకోలేదు. ఇలాంటివెన్నో మిస్ అయ్యాను. వాట్? చిన్నప్పుడు రోజు నాకు ఫీడ్ చేసి ఆఫీస్కి వెళ్లేది. ఎంత బిజీగా ఉన్నా స్కూల్కొచ్చి లంచ్ బాక్స్ తినిపించి వెళ్లేది. నైట్ నాకు స్టోరీస్ చెప్తూ గోరు ముద్దలు పెట్టేది. ఇప్పుడు ఇలా మాట్లాడుతుందేంటి? మామ్ మిస్ అయింది నన్నా మంగనా? కొన్ని పోగొట్టుకుంటే తిరిగి దక్కవు అంటారు. అలాగే పిల్లల బాల్యం కూడా. పసిపిల్లలు ఎదిగేటప్పుడు తల్లిదండ్రులు వారికి టైం కేటాయించకపోతే ఎన్నో మధురానుభూతులు మిస్ అయినట్టే. పిల్లలెంత ఎదిగినా పెద్దవాళ్లకి పిల్లల్లాగే కనిపిస్తారు. దానికి కారణం పిల్లలకి పెద్దవాళ్లకి మధ్య ఉన్న వయసు తేడా కాదు, ఆ పిల్లల బాల్యంలో ఆ పెద్దవాళ్లు ఉండడమే. పిల్లలెదిగే క్రమాన్ని ప్రతి క్షణం చూస్తూ ప్రతి జ్ఞాపకాన్ని పెద్దలు మనసులో పదిలపరుచుకోవడం వల్లనే. ఒకవేళ ఆ పిల్లల బాల్యంలో ఆ పెద్దవాళ్లు లేకపోతే నాలా పెద్దయిన పిల్లల్ని పసిపిల్లల్లా చూడాలన్న ఉబలాటం కలుగుతుంది. అప్పుడు చెయ్యాల్సిన సేవల్ని ఇప్పుడు చెయ్యాలనిపిస్తుంది. అందుకే బేబీకి నా చేత్తో గోరుముద్దలు తినిపిస్తున్నాను. అప్పుడు పోగొట్టుకున్న అనుభూతుల్ని ఇప్పుడు పొందుతున్నాను.